సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడుతుంది. నేను ధన్యురాలను. ఎంత విపరీతం, ఎంత విపరీతం! మరియ గర్భవతి అట. ఇది ఎలాగూ జరుగును? నేను ఆమెను ప్రదానము చేసుకొంటినే గాని వివాహం ఆడలేదే. ఎటులైనను ఆమెను రహస్యంగా విడనాడలేదు. ఆమెకు కుమారుని కను ఆయనకు యేసు అను పేరు పెట్టుదాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదాం. ఇప్పుడే మరియను నా హక్కును చేర్చుకోను. ప్రసవ వేదన పడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి. మాకు స్థలం లేదమ్మా, మీరు వెళ్ళిపోండి అయ్యా. తలుపు తీయండి అమ్మా, తలుపు తీయండి. నా భార్య ప్రసవ వేదన పడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి. లేదు లేదు, పండి. నా ఎడమ కన్ను ఎదులకు అగ్నిపడుచున్నది. ఏమి విపత్తు సంభవింపనైనదో. ఎవరక్కడ? బయట ఏమిటి అలజడి? వారిని లోపల ప్రవేశింపుడి. ఆసనంలో అలంకరించుడి. ఆకాశంలో మేము ఒక నక్షత్రం చూసాము. ఆ తార ఎవరక్కడ? మన ఆస్థాన పండితులను ప్రవేశింపుడి. తూర్పు దేశ గ్రాములట ఆకాశంలో ఒక నక్షత్రం చూసి ఆ నక్షత్రం రారాజు జన్మకు సూచన ఉన్నదట. గ్రంథము పరిశీలించుడి. యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వారు నీలో నుండి వచ్చునుగాక అని రాయబడి ఉన్నది ప్రభు. యూదాయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు అని వ్రాయబడి ఉన్నది ప్రభు. ఇక సెలవు. వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్నాడు. నేను వచ్చి ఆయనను పూజించను. ఉడత ఊపులకు ఊడలు తగవు, ఉడికి నీళ్లకు ఇల్లు కాలవు. యూదులకు రాజు పుట్టాడంట. యూదులకు రాజు పుట్టుటయా? నేను వెళ్ళి పూజించుటయా? అసంభవం, అసంభవం. అరే పెద్దన్న చలిమంటేస్తుంది. అరే అదేదో వెలుగు వస్తుందిరా.
దెయ్యంలాగుందిరా. చిన్న దెయ్యం కాదురా, భూతంరా. పారిపోదా భయమేస్తుంది రాయన్న, నిజంగా భయమేస్తుంది రాయన్న. పెద్ద పెద్ద వెలుగులతో పెనుగులాడుతోంది, భయమేస్తుంది రాయన్న, నిజంగా భయమేస్తుంది రాయన్న. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కాన్వాయ్. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. అరే శిశువు పుట్టాడంటారు, పండి. నక్షత్రమా రాత్రి వెలుగు దీపమా పూర్ణ సమర్పణము బంగారమట్టింతుమా. మీరు రాజుకు గుర్తుగా బంగారం కానుకగా అర్పించుచున్నాను. నాదిన నక్షత్రమా రాత్రి వెలుగు దీపమా సమరాని నర్పింతుమయనకు. కుడివి కనుక మీకు ఈ సామ్రాజ్ఞిని గుర్తుగా కానుకగా అర్పించుచున్నాను. ఓ మహాదిన నక్షత్రాత్రి పణము ప్రభు, మీ యాజకుడిగా గుర్తుగా ఈ మూలము మీకు కానుకగా అర్పించుచున్నాను. అమ్మా, ఈ పొద్దున మాకు దేవదూత కనబడి యేసు ప్రభువు గురించి చాలా విషయాలు చెప్పింది. ఒక మైక్ తీసుకోండి. బెత్లెహేములో చిన్న